లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్. వెల్కమ్ టు మీడియా ఎఫెక్ట్స్. తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేని తమిళ నటుడు విజయ్ సేతుపతి. షార్ట్ ఫిలింతో మొదలుపెట్టి అగ్ర కథానాయకుడిగా ఎదిగిన ఆయన తెలుగులో ఉప్పెన సినిమాతో దగ్గరయ్యారు. ఇక్కడ తనకంటూ సపరేట్ ఫ్యాన్ బేస్ను ఏర్పాటు చేసుకున్నారు. తాజాగా ఆయన నటించిన మహారాజీ అనే చిత్రం తెలుగు తమిళ భాషలో థియేటర్లో విడుదలకు రెడీగా ఉంది. ఈ క్రమంలో ఈరోజు అంటే సోమవారం హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్ మీట్లో ఆయన పాల్గొని సినిమా విషయాలతో పాటు బాలకృష్ణ గురించి కొన్ని ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. చిరంజీవి సినిమాలో నటించారు, మరి బాలకృష్ణ చిత్రంలో ఎప్పుడు నటిస్తారని ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు విజయ్ సేతుపతి సమాధానం ఇస్తూ, నేను బాలకృష్ణ గారికి చాలా పెద్ద అభిమానినని, ముందుగా ఆయనకు హ్యాపీ బర్త్డే అని అన్నారు. బాలకృష్ణ గారిని చాలా ట్రోల్స్ చూశాను, కానీ నాకు చాలా సందర్భంలో ఆయన నటన ఇంప్రెస్ చేసిందన్నారు. ముఖ్యంగా షూటింగ్లో ఆయన కెమెరాను హ్యాండిల్ చేసే పద్ధతి బాగుంటుందన్నారు. గతంలో చెన్నైలో జరిగిన 100 ఏళ్ల తమిళ సినిమా సంబరాల సమయంలో నేను బాలకృష్ణ గారిని కలిశానని, ఒకసారి కౌగిలించుకున్నానని అన్నారు. ఆ విషయం ఆయనకు గుర్తుందో లేనిదో తెలియదన్నారు. ఇక రామోజీరావు గారి మరణం సినిమా పరిశ్రమకు తీరని లోటు. నాకు హైదరాబాదులో ఎక్కువగా రామోజీ ఫిల్మ్ సిటీలో అనుబంధం ఉన్నదని విజయ్ సేతుపతి అన్నారు. 2005లో తొలిసారి నేను రామోజీ ఫిల్మ్ సిటీకి వచ్చానని, ధనుష్ పుదుపెట్టై సినిమా ఎక్కువగా అక్కడే చిత్రీకరణ జరిగిందన్నారు. సినిమా కోసం అవసరమైన అన్ని లొకేషన్స్ అక్కడ క్రియేట్ చేశారని, సినిమా వారి కోసం రామోజీరావు గారు అన్ని సౌకర్యాలు కల్పించారని, అలాంటి గొప్ప విజన్ ఉన్న వ్యక్తి కనుమూయడం బాధాకరమని అన్నారు. యాక్టర్ స్టార్ ట్యాగ్ మధ్య ఎలాంటి తేడా ఉండదని, ఎవరికైనా ఒకటే కష్టం ఉంటుందని అన్నారు. డైరెక్టర్ బుచ్చిబాబు ఫ్యాషన్ నచ్చి ఆయన కోసమే ఉప్పెన సినిమాలో నటించానని, తెలుగు సినిమాలు నటించడం కోసం ఎక్కువగా వెయిట్ చేస్తున్నానని అన్నారు.